లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, దిగువ మధ్య తరగతి. ఇప్పటికీ అదే విలువలు ఉంటాయి, అదే జీవితాన్ని గడుపుతాను, ప్రయత్నం చేస్తాను. ఒక పొలిటికల్ పార్టీ ముందు మీరు ఆర్గనైజేషన్ ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను. ఒక పార్టీ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. అంటే మీకు ఒక చిన్న గ్రామంలో లేదా ఒక మండలంలో మీరు ఎంత కష్టపడుతున్నారో, నా స్థాయికి ఒక 2 రాష్ట్రాల్లో పెట్టాలి అంటే నా దగ్గర డబ్బులే లేవు. బట్ నాకు ఈ బలం ఏముంది, వేల కోట్లు లేవు. మరి బలం ఏదో ఉండాలి కానీ పార్టీ పెట్టడానికి. నన్ను అభిమానించే ఇంతమంది యువతున్నారు, ఫ్యూచర్ వాళ్ళే పని చేయాలి. నేను ఏ రోజు కూడా సినిమాల్లో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ పోకుండా కొంత విలువలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. నేను పాటించే విలువలే మాట్లాడతాను. అలాగే పొలిటికల్ ప్రాసెస్ చాలా కులిపోయింది. అంటే డబ్బున్నోడే ఇంకా డబ్బున్నోడు అవుతాడు. అంటే అంతరాలు పెరిగిపోయినాయి. ఈ కోపం నాకు ఉంది, ఈ అసహనం ఉంది. ఈ పంచభూతాలను కూడా అమ్మేసుకోవడం అంటాం చూసారా. చెరువులో మట్టి తీసి పూడికి రావాలి కానీ ఆ మట్టి తీసి అమ్మేసుకోవడం, నీళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, తాగునీళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే బేసిక్ సమస్యలు. అందరూ మినరల్ వాటర్లు తాగి స్వచ్ఛంగా మామూలు అసలు ఏ ఖర్చు లేకుండా తాగే నీళ్ళని కలుషితం చేసి దానికి కూడా కమర్షియలైజ్ చేసేసి ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడో చోట కరెక్ట్ చేయకపోతే, నేను జనసేన ఎందుకు పెట్టానంటే గొప్ప గొప్ప నాయకులు వచ్చేస్తారు, ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలి అంటే ముందు చాలా అడ్డంకులు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇందాక అందరూ మాట్లాడతారు, ఎవరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఓట్లు లేని యూత్ ఉన్నారంటారు, ఎవరు చిన్నపిల్లలు ఉన్నారంటారు. నేనైతే వాళ్ళే కదా భవిష్యత్తు అంటాను. వాళ్ళు స్ఫూర్తి చెందితే కదా భవిష్యత్తు. ఇప్పుడు ఈ సోకాల్ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడేది మరి ఈ రోజుకి భగత్ సింగ్ని ఎందుకు ప్రార్థిస్తామంటే 23 ఏళ్ళకి చచ్చిపోయాడు. 23 ఏళ్ళకి మహాజ్ఞాని అతను. 60 సంవత్సరాల వయసు వచ్చిన జ్ఞానం లేని వ్యక్తులు ఉన్నారు ఇంకా సమాజంలో, పాలిటిక్స్లో. అలాంటిది 23 ఏళ్ళకి అంత యువతని దయచేసి అండర్మైన్ చేస్తారు, తగ్గిస్తారు. అలాగే నాకున్న సమస్య కూడా ఏంటంటే నేను ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయగలను, చాలా బలంగా మాట్లాడగలను. ఉన్న సమస్య ఏంటో జనసేన పార్టీకి చెప్తాను. ఎందుకు నేను 2014లో మీ అందరికీ చెప్పినప్పుడు 25 సంవత్సరాలు పడుతుంది, 25 సంవత్సరాలు ఎందుకు 25 years ఉండటానికి వచ్చాను పాలిటిక్స్ని ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇవన్నీ తెలుసు. ఎందుకంటే నన్ను ఇంత అమితంగా ప్రేమించే దగ్గరికి వచ్చే యువతున్నారు, నన్ను అర్థం చేసుకునే యువతున్నారు. రాజకీయ నాయకులు నేను అర్థం కాకపోవచ్చు. మనం ఎవరు చెప్తా ఉన్నారు, ఒక టూరింగ్ టాకీస్ ఉండి ఒక చిన్నపాటి సినిమా థియేటర్ ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఏంటో వాళ్ళకి ఎప్పుడూ అర్థమయ్యాడు, మీకు అర్థం కావడం టైం పడుతుంది. అలాగే నేను మీకు అర్థమవుతున్నాను. తిట్లు తినాలి, మంచి పని చేయడం తిట్లు తినాలి, దోపిడీ చేయడం తిట్లు తినక్కర్లేదు. భయపడతారు కూడా దోపిడీ చేస్తే, వాడు జాగ్రత్తగా ఉందామని. మంచి పని చేయడానికి అందరి చేత తిట్లు తినాలి. నేను ఒక తరాన్ని మేలుకొలపడానికి వచ్చాను, ఇక్కడికి ఒక తరానికి అండగా నిలబడటానికి వచ్చాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మీలాగే చదువుకున్నప్పుడు నాకు అంతే కోపం ఉండేది. నాకు అర్థమైంది ఫస్ట్ నువ్వు ఎదిగిన తర్వాత ఏదైనా బలం అందరికి. నేను బలంగా ఎదిగిన తర్వాత, ఇంతమంది ప్రేమాభిమానాలు పొందిన తర్వాత, నేను ఆశయాలను పాటించిన తర్వాత నాకు బలం వచ్చింది. స్టార్డమ్ నుంచి అలా రాలా. మళ్ళీ పాలిటిక్స్కి వచ్చినప్పటికీ మళ్ళీ నేను ఏమి చదువులే ఓనామాల నుంచి అలా నేర్చుకుంటున్నాను. మళ్ళీ అలాగే వస్తాను, అందుకని అలా తిరుగుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలవడానికి కారణం ఏంటంటే నేను ఎవరినైతే కొంత బాధ్యత ఇచ్చానో వాళ్ళకి అంత శక్తి లేదు. సో మీరే నాయకులు అవ్వాలి. మీ స్థాయిల్లో మీరు ప్రమోట్ చేయండి. మీకు అండగా నేను కొద్దిమంది పెడతాను. ఇమ్రాన్ ఖాన్ సూపర్ స్టార్ క్రికెటర్, అతను పార్టీ పెట్టినప్పుడు నేను చూశాను, చిన్న ఇంగ్లీష్ పేపర్లో చదివాను. పెద్ద పర్సంటేజ్ రాలేదు అతనికి. అంత పెద్ద సూపర్ స్టార్ క్రికెటర్, ప్రపంచం అంతా అతను చూసిన క్రికెటర్. బట్ అతను 22 years పట్టింది ఈ రోజున గెలిచే అవకాశాలు అతను బలంగా ఉన్నాయి. అంటే దేశం అంతా అతను చూసే స్థాయికి. అంటే ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థ నడపడానికి అంత దీర్ఘమైన ఒక ప్రణాళిక ఉండాలి, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. సో మీకు నేను కోరుకునేది అంటే మన ఊళ్ళు చేసుకోవడానికి నేను అంత ఓపికతో వచ్చాను. నిజంగా ప్రక్షాళన జరగాలి. నేను ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే నేను నిజంగా సమూలమైన మార్పు కావాలని కోరుకున్నాను. కాబట్టి నిజంగా ఇంతమంది యువతున్నారు, ఇంతమంది వీళ్ళ ఆశయాలు ఉన్నాయి, వీళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వాడుకొని వదిలేద్దామని ఆలోచన ఉన్నాను. నాకు అందుకు నిజంగా విసుగొచ్చి నాకేమనిపించింది అంటే ఇది మార్చాలి. నా ఆశయం సామాజిక మార్పు, బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి. ఎందుకంటే డబ్బున్నోడు మరింత డబ్బున్నోడు అయిపోతున్నాడు, వాడి నుంచి మిగతా వాళ్ళని బెదిరించేస్తాడు. దానికోసం నేను చాలా బలంగా వచ్చాను. మనం ఏం చేద్దాం అంటే వీరవాసుల నుంచే మొదలు పెడదాం. చేస్తారా? కులాలకి అన్నిటికీ సమాన ప్రాతినిధ్యం ఇచ్చేది.